ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి. మీ ఇంట్లో ఆడుకుంటున్న మీ పసిబిడ్డ ముఖాన్నిగాని, లేదా మిమ్మల్ని ఈ లోకంలోకి తెచ్చిన మీ అమ్మానాన్నల ముఖాన్నిగాని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కొన్నిసార్లు అనిపిస్తుంటుంది కదూ, నా తండ్రి ఎవరికీ ఏ ద్రోహం చేయలేదు, నా తల్లి ఎప్పుడూ గురీ దేవుడు అంటూ బతికింది, అయినా మా కుటుంబం ఎందుకింత కష్టాలు పడుతోంది అని. ఇంకొన్నిసార్లు ఎవరో ఎన్నో మోసాలు చేస్తారు, ఎంతోమందిని ఏడిపిస్తారు, కాని వాళ్ల పిల్లలు విదేశాల్లో ఆనందంగా విలాసవంతంగా బతుకుతుంటారు. ఎందుకు? ఈ ప్రశ్న ఎప్పుడైనా మీ మనసును తొలిచేసిందా? రాత్రిపూట నిద్రపోనిచ్చిందా? మా తాతముత్తాతలు చేసిన పాపాలు నన్ను వెంటాడుతున్నాయా, లేదా వారు చేసిన పుణ్యం నన్ను కాపాడుతోందా? రేపు నేను చేసే తప్పులకు నా పసిబిడ్డలు బలికావాలా? ఈరోజు నేను మీకు చెప్పబోయేది పురాణాల లోతుల్లో దాగి ఉన్న ఒక పరమ రహస్యం. గరుడ పురాణం, కర్మవిపాక సంహిత మరియు మన ఇతిహాసాలు ఈ తరం పిల్లల గురించి, తల్లిదండ్రుల కర్మల గురించి ఏం చెప్పాయో, ఒక గుడి పూజారిగా, దేవుడి పాదాల చింత దశాబ్దాలుగా గడిపిన ఒక వృద్ధుడిగా నా హృదయం విప్పి మీకు చెప్తాను. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీ కుటుంబం మీద, మీ పిల్లల మీద, మీ పూర్వీకుల మీద మీకున్న అవగాహన పూర్తిగా మారిపోతుంది. మీ లోపల ఉన్న ఒక పెద్ద భారం ఈరోజే దిగిపోతుంది. ఇది నా మాట కాదు, సాక్షాత్తూ ఆ పరమశివుడి శాసనం. కాని నాయనా, ఈ గర్భగుడి తలుపులు తెరిచి ఈ పవిత్రమైన కర్మరహస్యాన్ని మీకు చెప్పే ముందు నాదొక చిన్న కోరిక. ఈ రోజుల్లో మంచి విషయాలు, ధర్మం గురించి చెప్పే మాటలు 10 మందికి చేరడం చాలా కష్టమైపోయింది. ఒక వృద్ధుడిగా నేనడుగుతున్నాను, ఈ వీడియోని కేవలం ఒక యూట్యూబ్ వీడియోలాగా చూడకండి. ఇది మన సనాతన ధర్మం. ఇలాంటి అద్భుతమైన, జీవితాలను మార్చే సత్యాలు మీదాకా రావాలంటే దయచేసి ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇది సబ్స్క్రైబ్ కాదు నాయనా, ధర్మ సంస్థాపనలో మీరు వేస్తున్న ఒక అడుగు. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీ లైక్ వల్ల ఈ వీడియో కష్టాల్లో ఉన్న మరో కుటుంబానికి చేరుతుంది. వాళ్ల కన్నీళ్లు తుడిచిన పుణ్యం మీకు దక్కుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్నంతసేపు మీ మనసులో ఏవనిపించినా సరే కామెంట్స్లో ఓం నమశివాయ అనో లేదా మీ ఇష్టదైవం పేరనో రాయండి. ఆ దేవుడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి రక్షగా నిలుస్తాయి. ఇక లోపలికి వెళదామా? తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాలు పిల్లలకి తగుల్తాయా? ఈ ప్రశ్నకి సూటిగా ఒక్క మాటలో చెప్పాలంటే తగుల్తాయి, కాని మీరనుకున్న విధంగా కాదు. ఇక్కడ ఒక అద్భుతమైన కర్మ లాజిక్ ఉంది నాయనా. దీన్ని అర్థం చేసుకోవాలంటే సైన్స్ని, పురాణాల్ని రెండింటినీ కలపాలి. ఈరోజు మోడర్న్ సైన్స్ DNA అంటోంది, ఎపిజెనెటిక్స్ అంటోంది. అంటే తాతముత్తాతల శరీరంలో ఉన్న రోగాలు వాళ్ల ముఖ కవళికలే కాదు, వాళ్లనుభవించిన మానసిక వేదన, జనరేషనల్ ట్రామా కూడా రక్త సంబంధం ద్వారా పిల్లలకి వస్తుందని సైన్స్ ఈరోజు నిరూపించింది. కాని మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే దీని గురించి రుణానుబంధం అనే రూపంలో చెప్పారు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయః. ఒక ఇంట్లో భార్య, భర్త, పిల్లలు ఎవరైనా సరే ఒకరికొకరు ఎందుకు పుడతారో తెలుసా? గతజన్మలో ఒకరికొకరు పడ్డ రుణం, అంటే అప్పు తీర్చుకోవడానికి. మీ నాన్నగారు చేసిన అప్పులు, ఆస్తులు మీకు వస్తున్నప్పుడు ఆయన చేసిన పాపపుణ్యాలు ఎందుకు రావు? ఖచ్చితంగా వస్తాయి. ఎలా వస్తాయంటే, ఒక చెట్టుకి పోసిన నీరు ఆ చెట్టు వేర్ల ద్వారా ఎలాగైతే పండ్లకు, ఆకులకు చేరుతుందో, అలా ఒక వంశంలో పెద్దవాళ్లు చేసిన కర్మల తాలూకు శక్తి ఆ వంశంలో పుట్టే పిల్లల మీద పడుతుంది. కాని ఇక్కడే మీరొక లాజిక్ అడగవచ్చు, స్వామీ, అలాగైతే నా కర్మల వల్ల నా బిడ్డ ఎందుకు శిక్ష అనుభవించాలి? దేవుడంత గుడ్డివాడా? దేవుడికి న్యాయం తెలియదా అని. దేవుడికి లెక్కలు కట్టడంలో ఎవ్వరూ సాటిరారునైనా. గరుడపురాణం ఏం చెబుతోందో తెలుసా? ఒక జీవి, అంటే ఆత్మ, తల్లి గర్భంలో పడేటప్పుడు ఆ ఆత్మకి తన సొంత కర్మలుంటాయి, ప్రారబ్ధకర్మ. ఒక ఆత్మ గతజన్మలో ఎవరినో బాగా మోసం చేసి ఈ జన్మలో మోసపోవడానికి, బాధపడడానికి సిద్ధంగా ఉంది అనుకోండి. అదే సమయంలో భూమిమీద ఒక తండ్రి ఎంతోమందిని ఏడిపించి, మోసం చేసి తన పిల్లల ద్వారా ఏడవడానికి సిద్ధంగా ఉన్నాడనుకోండి. అప్పుడు ప్రకృతి ఏం చేస్తుందో తెలుసా? బాధపడాల్సిన కర్మ ఉన్న ఆత్మను తీసుకొచ్చి బాధననుభవించాల్సిన తండ్రి కడుపును పుట్టిస్తుంది. అంటే ఆ బిడ్డ అనుభవించే బాధ బిడ్డ సొంత కర్మే, తండ్రి అనుభవించే వేదన తండ్రి సొంత కర్మే. కాని ఇద్దరినీ కలిపిందెవరు? రుణానుబంధం. ఇది లాక్ అండ్ కీ లాంటిది. మీ పాపానికి సరిపోయే పాపమున్న ఆత్మ మాత్రమే మీకు బిడ్డగా వస్తుంది. మీ పుణ్యానికి సరిపోయే ఆత్మ మాత్రమే మీకు సంతానంగా వస్తుంది. ఎంత అద్భుతమైన సృష్టి రహస్యమిది! ఇది కేవలం సిద్ధాంతం కాదునైనా, మన పురాణాల్లో దీనికి సజీవ సాక్ష్యాలున్నాయి. ఒకవైపు ప్రహ్లాదుడున్నాడు, తండ్రి హిరణ్యకశిపుడు,
లోకాలను గడగడలాడించిన రాక్షసుడు, ముల్లోకాలను హింసించిన మహాపాపి. మరి తండ్రి చేసిన పాపం ప్రహ్లాదుడికి తగిలిందా? లేదు. ఎందుకు? ఎందుకంటే ప్రహ్లాదుడి సొంత కర్మ, పుణ్యం చాలా బలంగా ఉంది. గర్భంలో ఉన్నప్పుడే నారదుడి ద్వారా నారాయణ మంత్రాన్ని విన్నాడు. తన తండ్రి పాపపు కూపంలో ఉన్నా తన సొంత భక్తితో, తన సాధనతో తన్ని తాను కాపాడుకున్నాడు. తన తండ్రి పాపాన్ని తన దరి చేరనివ్వలేదు. అంతేకాదు, తన పుణ్యంతో తన తండ్రిక్కూడా మోక్షం వచ్చేలా చేశాడు. ఇది ఒక రకం. మరోవైపు ధృతరాష్ట్రుడున్నాడు. ధృతరాష్ట్రుడు కళ్ళులేనివాడే కాదు, పుత్రవ్యామోహంతో కళ్ళు మూసుకుపోయినవాడు. కొడుకు దుర్యోధనుడు తప్పులు చేస్తుంటే, పాపాలు చేస్తుంటే తండ్రిగా మందలించాల్సింది పోయి ప్రోత్సహించాడు. ఫలితం కురుక్షేత్రయుద్ధంలో 100 మంది కొడుకులు తన కళ్లముందే, చెవులముందే శవాలై పడిపోతుంటే గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఇక్కడ తండ్రి చేసిన పాపం మౌనం, అధర్మం. పిల్లలను నాశనం చేస్తే పిల్లలు చేసిన పాపం తండ్రికి గుండెకోతను మిగిలించింది. మహాభారతంలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంది నాయనా. అష్టావక్ర మహముని కథ విన్నారా? అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తన తండ్రి వేదమంత్రాలను తప్పుగా చదువుతుంటే గర్భంలోంచే నాన్నా, నువ్వు తప్పుగా చదువుతున్నావు అని సరిదిద్దాడు. దానికి తండ్రికి కోపం వచ్చి, నాకేదెదురు చెబుతావా, నువ్వు 8 వంకర్లతో పుట్టగాక అని సొంత బిడ్డను శపించాడు. ఆ శాపం వల్ల అష్టావక్రుడు 8 వంకర్ల శరీరంతో పుట్టాడు. చూశారా? తండ్రి కోపం, తండ్రి అహంకారం, తండ్రి నోటివెంట వచ్చిన నెగటివ్ ఎనర్జీ గర్భంలో ఉన్న పసిబిడ్డ రూపాన్నే మార్చేసింది. ఇది ఈరోజుక్కూడా వర్తిస్తుందమ్మా. గర్భవతిగా ఉన్నప్పుడు తల్లిపడే మానసిక క్షోభ, తండ్రి ఇంట్లో పెట్టే బాధలు, లేదా తల్లిదండ్రులు చేసే మోసాలు, ఇతరుల ఉసురు అన్నీ ఆ ఇంట్లో పుట్టే పిల్లల డీఎన్ఏలోకి వెళతాయి. వాళ్ల ఎదుగుదల మీద, వాళ్ల అదృష్టం మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. మనం అనుకుంటాం, నేను ఎవ్వరికీ అన్యాయం చేయలేదు, నా పిల్లలు బావుంటారు అని. కానీ మన కర్మలు 4 రకాలుగా మన పిల్లల మీద పడతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. దయచేసి ఇది చాలా శ్రద్ధగా వినండి. ఇక్కడే మీ జీవితపు చిక్కుముళ్ళు విడిపోతాయి. 1. పితృదోషం, ది యాన్సెస్ట్రల్ బ్లాకేజ్. తల్లిదండ్రులు తమ పెద్దలకి చేయాల్సిన కర్మరు, పితృకార్యాలు చేయకపోతే, లేదా బతికి ఉన్నప్పుడు తల్లిదండ్రులను కన్నీళ్లు పెట్టిస్తే అది పితృదోషంగా మారుతుంది. ఇది గాలిలో కలిసిపోదునైనా మీ పిల్లల చదువుల మీద, మీ పిల్లల వివాహాల మీద, వాళ్ల ఉద్యోగాల మీద ఒక అదృశ్యమైన గోడలా నిలుస్తుంది. మీ బిడ్డ ఎంత కష్టపడినా సక్సెస్ రానివ్వదు. 2. అక్రమ సంపాదన, ద కర్స్ ఆఫ్ అన్జస్ట్ వెల్త్. ఒకడిని ఏడిపించి, లంచాలు తీసుకుని, ఎవరిదో భూమి లాక్కుని సంపాదించిన డబ్బుతో కొన్న అన్నం పసిబిద్దలకు పెడితే ఏమవుతుందో తెలుసా? మహాభారతంలో భీష్ముడు ఒక మాటంటాడు, అన్యాయార్జిత విత్తం దశాబ్దాని తిష్టతి అని. అంటే అన్యాయంగా సంపాదించిన డబ్బు మహా అయితే 10 ఏళ్లు ఉంటుంది. 11వ ఏట అసలు వడ్డీలతో సహా రోగాల రూపంలోనో, యాక్సిడెంట్ల రూపంలోనో, కోర్టుల రూపంలోనో సర్వనాశనం చేసి తీసుకుపోతుంది. మీరు సంపాదించిన పాపపు సొమ్ము మీ పిల్లల బుద్ధిని భ్రష్టు పట్టిస్తుంది. వాళ్లే మీ కళ్ళెదుట మీ పరువు తీస్తారు. ఇదే ప్రకృతి ఇచ్చే శిక్ష. 3. శాపగ్రస్త కర్మ, ద కర్స్ ఆఫ్ ద బ్రోకెన్ హార్ట్. ఇది చాలా సూక్ష్మమైంది నాయనా. మీరేదో వ్యాపారం చేశారు, అందులో ఒక అమాయకుణ్ణి నిలువునా ముంచేశారు. అతడు ఏమీ చేయలేక ఆకాశం వైపు చూసి ఒక్క చుక్క కన్నీరు రాల్చాడనుకోండి. ఆ కన్నీటి చుక్కకున్న వేడి మీ వంశాన్ని కాల్చేస్తుంది. ఆ శాపం మీ పిల్లల ఆరోగ్యాల మీద పడుతుంది. కారణంలేని రోగాలు, డాక్టర్లక్కూడా అర్థంకాని అనారోగ్యాలు వస్తాయి. 4. పుణ్యఫలం, ద బ్లెస్సింగ్ ఆఫ్ గుడ్ డీడ్స్. అన్నీ నెగటివ్ అనుకోకండి నాయనా. మీరు ఎవరికో గుప్తదానం చేశారు, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టారు, ఒక పేదవాడి పెళ్లికి సాయం చేశారు. ఆ పుణ్యం ఏమవుతుంది? అది ఒక అదృశ్యమైన కవచంగా మారుతుంది. రేపు మీ బిడ్డ ఎక్కడో విదేశాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు మీరు ఇక్కడ చేసిన పుణ్యం అక్కడ మీ బిడ్డకి ఎవరో ఒక అపరిచితుడి రూపంలో వచ్చి సాయం చేస్తుంది. ధర్మో రక్షతి రక్షితః అంటే ఇదే. మీరు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మీ పిల్లలని రక్షిస్తుంది. స్వామీ, మీరు చెప్పిందంతా వింటుంటే భయమేస్తోంది. మా పెద్దవాళ్లు చేసిన పాపాలు మమ్మల్ని వెంటాడుతున్నాయేమో అన్న అనుమానం వస్తోంది. లేదా తెలియక మేమేవైనా పాపాలు చేసి వాటిని మా పిల్లలకిస్తున్నామేమో అన్న బాధ కలుగుతోంది. మరి దీనికి పరిష్కారం లేదా? ఈ కర్మచక్రాన్ని ఛేదించడం ఎలా అని అడుగుతున్నారా? ఉంది నాయనా. పరమశివుడు ఎంత లయకారుడో అంత భోలాశంకరుడు. దారి తప్పినవాడికి దారి చూపించే పరమాత్మ ఆయన. మీ పూర్వీకుల పాపాలు లేదా మీ తల్లిదండ్రుల పాపాలు మిమ్మల్ని మీ పిల్లల్ని అంటకుండా ఉండాలంటే మీరు చెయ్యాల్సినవి 3 పనులు. మొదటిది అన్నదానం, జీవకారుణ్యం. పూర్వీకుల శాపాలు తొలగిపోవడానికి అన్నదానాన్ని మించిన మార్గం లేదు.
మీ పుట్టినరోజుకో పెళ్లిరోజుకో 10,000 ఖర్చుపెట్టి పార్టీలు చేసుకోవడం కాదు. అనాథాశ్రమానికో ముసలివాళ్లున్న వృద్ధాశ్రమానికో వెళ్ళి మీ చేతులతో వారికి భోజనం పెట్టండి. ఒక మూగజీవికి అంటే ఆవుగాని కుక్కగాని ప్రతిరోజూ కాస్త ఆహారం పెట్టండి. వాళ్ల కడుపు నిండినప్పుడు వాళ్ల ఆత్మలోంచి వచ్చే ఒక చల్లటి నిట్టూర్పు మీ వంశానికి ఉన్న 100 పాపాలను కడిగేస్తుంది. రెండవది, పితృదేవతలకు కృతజ్ఞత. మనం గుడికి వెళ్లి దేవుణ్ణి మొక్కుతాం, తప్పులేదు. కానీ మిమ్మల్ని కన్న తల్లిదండ్రులను, మీ వంశాన్ని వృద్ధి చేసిన పితృదేవతలను మరిచిపోతే ఏ దేవుడూ కరుణించడు. ప్రతి అమావాస్యకు లేదా మీ పెద్దలు చనిపోయిన తిథికి తర్పణాలు వదలండి. మా వంశంలో ఎవరూ తెలియక తప్పులు చేసి ఉంటే క్షమించి వాళ్ల ఆత్మకు శాంతి కలిగించు తండ్రి అని సూర్యభగవానుడికి నమస్కరించుకోండి. మీ సంకల్ప బలం మీ డిఎన్ఏలోని దోషాలను కూడా మారుస్తుంది. మూడవది, స్వధర్మ ఆచరణ, లివింగ్ రైటియస్లీ. మీ నాన్న ఒక తప్పు చేసి ఉండవచ్చు, మీ తాత ఒకరిని మోసం చేసి ఉండవచ్చు. అది వాళ్ల కర్మ. నాకు జన్మనిచ్చినందుకు నేను వాళ్లకి రుణపడి ఉన్నాను. వాళ్లని నేను ప్రేమిస్తాను. కాని వాళ్ల పాపపు మార్గాన్ని నేను ఎంచుకోను అని మీరు బలంగా నిర్ణయించుకోవాలి. ఎప్పుడైతే మీరు సత్యంగా, ధర్మంగా జీవించడం మొదలు పెడతారో మీ కుటుంబంలో తరతరాలుగా వస్తున్న ఒక నెగటివ్ సైకిల్ మీతో కట్టయిపోతుంది. ఒక్క ధర్మాత్ముడు పుడితే చాలు నాయనా, 7 తరాల వెనుకవారందరికీ 7 తరాల ముందువారందరికీ మోక్షం వస్తుందని శాస్త్రం ఘోషిస్తోంది. ఆ ధర్మాత్ముడు మీరే ఎందుకు కాకూడదు? నా మాటలు మీకు ఎక్కడో గుచ్చుకొని ఉండవచ్చు, లేదా మీకు ఊరటనిచ్చి ఉండవచ్చు. కాని నా ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కాదు. ఒక గుడి పుజారిగా, దేవుడి సన్నిధిలో జీవితం గడిపినవాడిగా మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం నవ్వుతూ ఉండాలన్నదే నా తపన. విత్తనం ఒకటైతే చెట్టు మరొకటవుతుందా? మీరు ఏది నాటితే మీ పిల్లలు అదే కోసుకుంటారు. ఈ క్షణం నుంచి మీ పిల్లలకి ఆస్తులు, అంతస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు. కాని ఏడుపులు, శాపాలు, పాపాలు మాత్రం ఆస్తిగా ఇవ్వకండి. మీరు సంపాదించిన 1 రూపాయి పుణ్యం మీ పిల్లలకి 1 కోటి రూపాయల శ్రీరామరక్షగా నిలుస్తుంది. వీడియో చివరిదాకా నాతో ప్రయాణించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మాటలు మీ మనసును తాకితే, మీ లోపల ఒక చిన్న మార్పుని తీసుకువస్తే, దయచేసి నేనడిగినట్లుగా ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకు మీరిచ్చే గురుదక్షిణ. ఈ వీడియోని లైక్ చెయ్యండి. ఇది ధర్మప్రచారంలో మీ వంతు సాయం. అలాగే ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు, ముఖ్యంగా పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి, కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి షేర్ చెయ్యండి. ఏమో, మీ ఒక్క షేర్ వల్ల వాళ్ల జీవితంలో ఎంత పెద్ద మార్పు వస్తుందో. వెళ్లే ముందు కామెంట్స్లో ఓం నమఃశివాయ అని రాయడం మర్చిపోకండి. మీరు రాసే ఆ భగవంతుడి నామం మీ కర్మలని కడిగేసి మీ పిల్లలకు బంగారు భవిష్యత్తునివ్వాలని ఆ పరమేశ్వరుణ్ణి నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. శుభం భూయాత్.